తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ కాంబినేషన్స్లో బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ ఒకటి. బోయపాటి శ్రీను ఎంతమందితో సినిమాలు చేసినా కూడా బాలకృష్ణతో సినిమా అంటేనే ఒక హైప్ ఉంటుంది. ఎందుకంటే బాలకృష్ణని ఎలా చూపించాలో, ఎలా చూపిస్తే ప్రేక్షకులు ఇష్టపడతారు అనే దాంట్లో పీహెచ్డీ చేశాడు అనే విధంగా సినిమాను తెరకెక్కిస్తూ ఉంటాడు. భద్రా సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన బోయపాటి శ్రీను తన కెరీర్లో ఎన్నో హిట్ సినిమాలు చేశాడు. అయితే బాలకృష్ణతో చేసిన సినిమాలు మాత్రం మంచి పేరును తీసుకొచ్చాయి. ఆల్మోస్ట్ బాలకృష్ణ కెరియర్ ముగిసిపోతుంది అనుకున్న టైంలో శ్రీను దర్శకత్వంలో సింహ అనే సినిమాను చేశాడు బాలయ్య. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమా తర్వాత బాలయ్య వరుస సినిమాలకు సైన్ చేశాడు. మరోవైపు బోయపాటి శ్రీను కూడా ఫుల్ బిజీ అయిపోయాడు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి లెజెండ్ అనే మరో సినిమా చేశారు. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. బాలకృష్ణను 2 పాత్రల్లో చూపించి బ్లాక్ బస్టర్ హిట్స్ని అందుకున్నాడు. లాస్ట్గా వచ్చిన అఖండ సినిమా గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బాలకృష్ణ నట విశ్వరూపాన్ని ఆ సినిమాలో బయటపెట్టాడు బోయపాటి. అలాగే తమన్ అందించిన మ్యూజిక్ కూడా సినిమాకి మంచి ప్లేస్ అయ్యింది. ప్రస్తుతం అఖండ 2 సినిమాకి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతానికి ఈ సినిమా రిలీజ్ దసరాకే ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ మిస్ అయితే గనక డిసెంబర్లో ఉండొచ్చు. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది. అప్పట్లో బాలకృష్ణ వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా అవి బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతూ వచ్చాయి. అయితే బాలకృష్ణకి అన్స్టాపబుల్ అనే షో కూడా చాలా పెద్ద ప్లస్ అయ్యింది. అంతకుముందు బాలయ్య తీరు చాలామందికి నెగిటివ్ ఇంప్రెషన్ తీసుకొస్తే ఈ షో మాత్రం బాలయ్యలోని అసలైన వ్యక్తిత్వాన్ని బయటపెట్టింది. వ్యక్తులతో మాట్లాడే విధానం, వాళ్ళతో మాట్లాడే తీరు ఇవన్నీ కూడా బాలకృష్ణకి ఒక ప్రత్యేకమైన అభిమానాన్ని తీసుకొచ్చి పెట్టాయి. అదే అఖండ సినిమాకి కూడా ఒక రకంగా ప్లస్ అయ్యిందని చెప్పొచ్చు.